హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో టీవీఎస్ క్రెడిట్ యాప్లో పర్సనల్ లోన్కి ఎలా అప్లై చేసుకోవాలి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకున్నాము. ఇందులో మీరు పర్సనల్ లోన్కి అప్లై చేసుకోవాలంటే కేవలం కొన్ని స్టెప్స్ కంప్లీట్ చేసి వీళ్ళు పర్సనల్ లోన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. టీవీఎస్ క్రెడిట్ యాప్లో పర్సనల్ లోన్కి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి మొత్తం కూడా ఇది 100% పేపర్లెస్ ప్రాసెస్ ఉంటుంది. జీరో డాక్యుమెంటేషన్ ఫీ ఉంటుంది. ఈ లోన్కి మీరు ఎప్పుడైనా సరే అప్లై చేసుకోవచ్చు. 24/7 అంటే మీరు ఏ టైంలో ఎప్పుడైనా సరే మీరు ఇందులో పర్సనల్ లోన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈజీగా అండ్ క్విక్గా మనకి ఈ లోన్ అయితే రావడం జరుగుతుంది. ఈ టీవీఎస్ క్రెడిట్ యాప్లో పర్సనల్ లోన్కి ఎలా అప్లై చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ అన్ని డీటెయిల్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఎవరైతే ఈ టీవీఎస్ క్రెడిట్ యాప్లో పర్సనల్ లోన్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా పేజ్ అనేది మీకు ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఇన్స్టాల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి. యాప్ అనేది మనకు 5 కోట్ల మంది కంటే ఎక్కువ మంది డౌన్లోడ్ చేసుకుని యూజ్ చేస్తున్నారు కాబట్టి ఇది మంచి రేటింగ్ ఉంది కాబట్టి మీరు ఇందులో సేఫ్ అండ్ సెక్యూర్గా పర్సనల్ లోన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. దీంట్లో ఆ లోన్కి అప్లై చేసుకోవడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. యాప్ డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేసిన తర్వాత స్క్రీన్ అనేది మీకు ఈ విధంగా కనిపిస్తుంది. తర్వాత మీకు ఇక్కడ కొన్ని పర్మిషన్స్ అనేవి అలో చేయమంటుంది. పర్మిషన్స్ అన్ని కూడా అలో చేయండి. ఇక్కడ యాక్సెప్ట్ అని కనిపిస్తుంది. యాక్సెప్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేసి పర్మిషన్స్ అనేవి అలో చేయండి. సో ఇందులో చాలా మంది డౌన్లోడ్ చేసుకుని రేటింగ్ అంతా చెక్ చేసాం కాబట్టి ఇందులో సేఫ్ అండ్ సెక్యూర్గా మీరు ఆ పర్సనల్ లోన్ అప్లై చేసుకోవచ్చు. కాబట్టి పర్మిషన్స్ అన్ని కూడా మీరు అలో చేసినా కూడా ప్రాబ్లం అయితే ఏమీ లేదు. యాక్సెప్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కొన్ని పర్మిషన్స్ అనేవి మళ్ళీ ఇక్కడ అలో చేయమని అడుగుతుంది. జస్ట్ మీరు ఇక్కడ అలో అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి పర్మిషన్స్ అనేవి అలో చేయండి. అలో చేసిన తర్వాత చూజ్ లాంగ్వేజ్ అని మీకు ఈ విధంగా కనిపిస్తుంది. మీకు తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ్, కన్నడ ఇట్లా అన్ని డీటెయిల్స్ అయితే కనిపిస్తుంటాయి. ఇందులో మీకు ఏ లాంగ్వేజ్ కావాలో ఆ లాంగ్వేజ్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు వెల్కమ్ టు టీవీఎస్ క్రెడిట్ సాతి అనేసి మనకి ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు ఫస్ట్ అయితే ఇందులో అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత డైరెక్ట్గా మీరు లాగిన్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోవాలంటే రిజిస్టర్ నవ్ అని కనిపిస్తుంది. రిజిస్టర్ నవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. రిజిస్టర్ నవ్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ కోసం ఇక్కడ ఫస్ట్ నేమ్, తర్వాత మీ లాస్ట్ నేమ్ అడుగుతుంది, మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది, మీ మెయిల్ ఐడి అడుగుతుంది. తర్వాత ఇక్కడ మీ ఫోటో అనేది ఒకటి ప్రొఫైల్ ఫోటో అనేది అప్లోడ్ చేయమంటుంది. ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ కనిపిస్తుంది. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఒక పాస్వర్డ్ అనేది పిన్ నెంబర్ అనేది సెట్ చేసుకోండి. పిన్ నెంబర్ సెట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు ఇందులో అకౌంట్ అయితే క్రియేట్ అయితే కావడం జరుగుతుంది. అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ మీరు ఇన్సేపు రిజిస్ట్రేషన్ చేసిన మొబైల్ నెంబర్ ఇచ్చారు. ఆ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ అని కనిపిస్తుంది. లాగిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఎంపిన్ సెట్ చేసుకున్నారు కదా, ఆ 4 డిజిట్ ఎంపిన్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత వెల్కమ్ అనేసి మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇలా వచ్చిన తర్వాత ఇందులో వీళ్ళు పర్సనల్ లోన్లే కాకుండా చాలా లోన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో మీకు 2 వీలర్ లోన్ కావాలన్నా, తర్వాత యూజర్ కార్ లోన్ కావాలన్నా, తర్వాత వెహికల్ కమర్షియల్ వెహికల్ లోన్ కావాలన్నా, ట్రాక్టర్ లోను, బిజినెస్ లోను, మొబైల్ డ్యూరబుల్ లోన్స్, తర్వాత మనకు 3 వీలర్ లోన్స్, ఇక్కడ ఆన్లైన్ పర్సనల్ లోన్స్, ఇట్లా అన్ని లోన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో మీరు ఏ లోన్ కావాలంటే మీరు ఆ లోన్కి అప్లై చేసుకోవచ్చు. కానీ మనం ఈ వీడియోలో పర్సనల్ లోన్కి అప్లై చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనకు ఆన్లైన్ పర్సనల్ లోన్ అని కనిపిస్తుంది. ఆన్లైన్ పర్సనల్ లోన్ మీద క్లిక్ చేయండి. ఆన్లైన్ పర్సనల్ లోన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు వెంటనే ఇట్లా ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇలా వచ్చిన తర్వాత మనకి ఇక్కడ చూసినట్లయితే పర్సనల్ లోన్ అనేది మీరు పేపర్లెస్ ప్రాసెస్, జీరో డాక్యుమెంటేషన్స్ ఉంటాయి. 24/7 ఈ లోన్ మీరు ఎప్పుడైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇమీడియట్ గా మనకి ఈ పర్సనల్ లోన్ అయితే రావడం జరుగుతుంది. ఇట్లా డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకున్న తర్వాత లెట్స్ గెట్ స్టార్ట్ అని కనిపిస్తుంది. లెట్ గెట్ స్టార్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. స్టార్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన మొబైల్ నెంబర్ ఆటోమేటిక్గా వెరిఫికేషన్ అయితే కంప్లీట్ కావడం జరిగింది. తర్వాత ఇక్కడ మీరు మీ పాన్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయమంటారు. మీ పాన్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై అని కనిపిస్తుంది. వెరిఫై అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. వెరిఫై మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు పాన్ కార్డుకి సంబంధించి టిక్ మార్క్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీ నేమ్ అనేది ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. ఈ డీటెయిల్స్ అన్ని వచ్చిన తర్వాత ఒకవేళ మీరు పాన్ కార్డు వేరే నెంబర్ ఎవరిదైనా ఇవ్వాలనుకుంటున్నట్లయితే, వేరే వాళ్ళకి అప్లై చేయాలనుకుంటున్నట్లయితే జస్ట్ చేంజ్ అనే ఆప్షన్ క్లిక్ చేసి ఒకవేళ కావాలని చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు పర్సనల్ మీ పాన్ కార్డ్ నెంబర్ కరెక్ట్గా ఇచ్చారు, మీ నేమ్ కరెక్ట్గా వచ్చింది, సో ఇంకా కంటిన్యూ చేయాలనుకుంటే ఇక్కడ కన్ఫర్మ్ అని కనిపిస్తుంది. కన్ఫర్మ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ స్టెప్కి అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ మనకు మీ మొబైల్ నెంబర్ ఆటోమేటిక్గా ఇట్లా వెరిఫికేషన్ కనిపిస్తుంటుంది. ఇక్కడ మీ ఫుల్ నేమ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ మీ పిన్ కోడ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ ఎంప్లాయ్మెంట్ టైప్ దగ్గర శాలరీ పర్సన్, సెల్ఫ్ ఎంప్లాయ్డ్ అవుతుంది. మీరు శాలరీ పర్సన్ అయితే శాలరీ సెలెక్ట్ చేసుకొని, సెల్ఫ్ ఎంప్లాయ్డ్ అయితే సెల్ఫ్ ఎంప్లాయ్డ్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీకు మంత్లీ ఇన్కమ్ ఎంత వస్తుంది అని అడుగుతుంది. మీరు ఏది సెలెక్ట్ చేసుకున్నా కూడా మీకు మంత్లీ అనేది 25,000 కంటే లోపల వస్తుందా, లేకపోతే 25,000 నుంచి 50,000 వరకు వస్తుందా, 50,000 నుంచి 75,000, 75,000 కన్నా అబోవ్ వస్తుందని అడుగుతుంది. ఇందులో మీకు ఇప్పుడు ఒకవేళ 30,000 వస్తుందంటే మీరు ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ 60,000 వస్తుందంటే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో మీరు ఎంత శాలరీ వస్తుంది, లేకపోతే ఒకవేళ మీరు సెల్ఫ్ ఎంప్లాయ్డ్ అయితే ఎంత ఇన్కమ్ వస్తుందో అంత ఇన్కమ్ అనేది సెలెక్ట్ చేసుకోండి.
శాలరీ క్రెడిటెడ్ టు అంటే మీకు శాలరీ అనేది ఈ విధంగా వస్తుంది అడుగుతుంది. క్యాష్ రూపంలో ఇస్తున్నారా, చెక్ రూపంలో ఇస్తున్నారా, లేకపోతే బ్యాంకుకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారా? ఇక్కడ ఈ డీటెయిల్స్ అన్ని మీరు కరెక్ట్గా అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. నేను ఇక్కడ ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్అప్ చేయడం జరిగింది. ఫిల్అప్ చేసిన తర్వాత ఇక్కడ 2 బాక్సులు అయితే కనిపిస్తుంటాయి. 2 బాక్సులను టిక్ మార్క్ అని చేసిన తర్వాత ప్రొసీడ్ టు ఆధార్ వెరిఫికేషన్ అని కనిపిస్తుంది. ప్రొసీడ్ టు ఆధార్ వెరిఫికేషన్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ప్రొసీడ్ టు ఆధార్ కేవైసీ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు పైన ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్ని కరెక్ట్ అని అడుగుతుంది. ఒకవేళ మీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్ని కరెక్ట్ అయితే ఇక్కడ మీకు అగ్రీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ మీకు ఏదైనా చేంజెస్ చేసుకోవాలంటే క్యాన్సిల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి చేంజెస్ చేసుకొని మళ్ళీ మీరు కేవైసీ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇట్లా అగ్రీన్ వస్తుంది. అగ్రీన్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అగ్రీన్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు మీ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయమంటుంది. మీ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ అని కనిపిస్తుంది. సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఆల్రెడీ డీజీ లాకర్కి పిన్ నెంబర్ సెట్ చేసుకుంటే మీ 6 డిజిట్ ఎంపిన్ అనేది ఇక్కడ ఎంటర్ చేయమంటుంది. 6 డిజిట్ ఎంపిన్ అనేది ఎంటర్ చేయండి. ఒకవేళ మీకు డీజీ లాకర్ పాస్వర్డ్ కానీ తెలియకపోతే ఇక్కడ ఫర్గట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే మళ్ళీ కొత్త పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోమంటుంది. ఆ కొత్త పిన్ నెంబర్ అనేది సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మీరు సెట్ చేసుకున్న 6 డిజిట్ ఎంపిన్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి డన్ అని కనిపిస్తుంది. డన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. డన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ టీవీఎస్ క్రెడిట్ అనేసి డీజీ లాకర్ మనకు కేవైసీ డీటెయిల్స్ అయితే ఫెచ్చింగ్ అయితే ఉంటుంది. ఫెచ్చింగ్ డాక్యుమెంట్స్ అని మీకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మీరు కొంతసేపు వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత కేవైసీ ప్రాసెస్ కంప్లీటెడ్ అనేసి మనకి స్క్రీన్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ మీరు ఒక 5 సెకండ్స్ వెయిట్ చేయండి. వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మన డీటెయిల్స్ అయితే ఫెచ్ అయితే కావడం జరుగుతుంది. ఫెచ్ అయిన తర్వాత ఇక్కడ మనకు మన నేము, తర్వాత మన డేట్ ఆఫ్ బర్త్, మన జెండర్ అన్ని డీటెయిల్స్ ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. ఇలా డీటెయిల్స్ అన్ని వచ్చిన తర్వాత ఇక్కడ మీరు మీ పర్సనల్ మెయిల్ ఐడి ఎంటర్ చేయండి. తర్వాత మీ ఫాదర్ నేమ్ అనేది ఎంటర్ చేయండి. మీ మదర్ నేమ్ అనేది ఎంటర్ చేయండి. తర్వాత నెంబర్ ఆఫ్ డిపెండెన్స్ అంటే మీ మీద ఎంతమంది డిపెండ్ అయి ఉన్నారు. ఇప్పుడు ఒకవేళ మీరు మీ ఫ్యామిలీలో మీరు అన్ని చూసుకున్నట్లయితే మీ ఫ్యామిలీలో ఇప్పుడు మ్యారేజ్ అయిన వాళ్ళు వైఫ్ ఉంటారు, చిల్డ్రన్స్ ఉంటారు, ఇట్లా ఎంతమంది డిపెండ్ అయ్యింటే అంతమంది ఇక్కడ మనకు ఒక యారో మార్క్ కనిపిస్తుంది. యారో మార్క్ మీద క్లిక్ చేసి మీరు అక్కడ ఎంతమంది డిపెండ్ అయ్యింటే అంతమంది అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు 3 మెంబర్స్ 4 మెంబర్స్ డిపెండ్ అయినారా, లేకపోతే 2 పర్సన్స్ డిపెండ్ అయినారా, ఎంతమంది పర్సన్స్ డిపెండ్ అయ్యారో అంతమంది పర్సన్స్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. కన్ఫర్మ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు మ్యాచ్ స్టేటస్ జరుగుతుంది. మీరు మ్యారీడ్ అన్మ్యారీడ్ అవుతుంది. ఒకవేళ మీరు మ్యారీడ్ అయితే మ్యారీడ్, లేకపోతే అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మిమ్మల్ని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అడుగుతుంది. సెలెక్ట్ ఇక్కడ యారో మార్క్ మీద క్లిక్ చేసి మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీరు గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ ఇట్లా మీరు ఏ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే మీరు ఆ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అని కనిపిస్తుంది. నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు ఆధార్ కార్డులో ఏ అడ్రస్ అయితే ఉంటుందో అడ్రస్ మొత్తం ఇక్కడ మనకు క్లియర్గా అయితే రావడం జరుగుతుంది. ఈ డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ కరెంట్లీ స్టే ఇన్ ది అబోవ్ మెయింటైన్డ్ అడ్రస్ ఉంటుంది. ఇక్కడ మీకు ఆధార్ కార్డులో అడ్రస్ ఏ అడ్రస్ ఉంటుందో ఆ అడ్రస్ ఇక్కడ ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. ఇలా వచ్చిన తర్వాత మీరు ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్లో ఉన్నట్లయితే ఇక్కడ ఎస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ మీరు ఇప్పుడు ఇక్కడ ఉంటున్నటువంటి ఆధార్ కార్డులో ఉన్నటువంటి అడ్రస్లో కాకుండా వేరే అడ్రస్లో ఉన్నట్లయితే ఇక్కడ మీరు నో ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు నేను ఆధార్ కార్డు ఉంటున్నటువంటి అడ్రస్లో ఉన్నాను కాబట్టి నేను ఇక్కడ ఎస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఇప్పుడు ఎస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ప్రాపర్టీ టైప్ అని అడుగుతుంది. ఇప్పుడు మనం ఉంటున్నటువంటి హౌస్ అనేది ఓన్ హౌసా, రెంటెడ్ హౌసా, లేకపోతే ఏదైనా లీజ్కి ఉన్న హౌసా, లేకపోతే ఏంటి అనేసి అడుగుతుంది. ఒకవేళ మీరు ఓన్ హౌస్ అయితే ఓన్ హౌస్, రెంట్ హౌస్ అయితే రెంట్ హౌస్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇయర్ ఆఫ్ రెసిడెన్స్ అంటే ఇప్పుడు ఉంటున్నటువంటి అడ్రస్లో మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారో అన్ని ఇయర్స్ అనేది ఇక్కడ మీరు యారో మార్క్ మీద క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ సెల్ఫ్ ఓనర్ అని చెప్పాను. 2 to 5 years నుంచి నేను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇట్లా మీరు కూడా సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేవ్ అడ్రస్ అని కనిపిస్తున్నది. సేవ్ అడ్రస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సేవ్ అడ్రస్ మీద క్లిక్ చేసిన తర్వాత వెల్కమ్ టు ప్రీ అప్రూవ్ లోన్ అమౌంట్ అనేసి 1 lakh అయితే మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు మనము ఈ 1 lakh rupees అనేది మనకు ప్రీ అప్రూవ్డ్ కాబట్టి ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుండా ఏమీ లేకుండా మీరు డైరెక్ట్గా ఇక్కడ మీరు లోన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ 1 lakh rupees అమౌంట్ అనేది కొంతమందికి 30,000 వస్తుంది, కొంతమందికి 50,000, కొంతమందికి 1 lakh, 2 lakh, 3 lakh, 5 lakh ఇట్లా వస్తూ ఉంటుంది. బేస్డ్ అప్ మీ సివిల్ స్కోర్ని బట్టి వీళ్ళు లోన్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు నేను ఇక్కడ ఎంటర్ చేసినటువంటి ఆధార్ కార్డు పర్సన్స్కి 1 lakh అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ మీకు ఎంటర్ లోన్ అమౌంట్ అని కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మీకు 1 lakh కావాలంటే మీరు డైరెక్ట్గా ఇక్కడ 1 lakh అనేది ఎంటర్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు 40,000, 30,000, 50,000 కావాలంటే మీకు ఎంత అమౌంట్ లోన్ అమౌంట్ కావాలో అంత అమౌంట్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకొని అప్లై నవ్ అని కనిపిస్తుంది. అప్లై నవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అప్లై నవ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన నేము, మన అప్లికేషన్ ఐడి, మన మొబైల్ నెంబర్, మన లోన్ అప్లికేషన్ నెంబర్ అన్ని డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. ఇలా వచ్చిన తర్వాత నేను
ఇలా వచ్చిన తర్వాత మనం ఎంత లోన్కి అయితే అప్లై చేసుకుంటున్నామో అంత లోన్ అమౌంట్ చూపిస్తుంది. నేను 25,000కి అప్లై చేస్తున్నాను కాబట్టి 25,000 అయితే చూపిస్తూ ఉంటుంది. మనకు దీనిలో మనకు టోటల్ రీపేమెంట్ చూసినట్లయితే మనం 25,000కి అప్లై చేసుకున్నట్లయితే మనం 29,376 రూపీస్ అయితే అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇందులో మనకు ఫిక్స్డ్ పర్ యానం ఇంట్రెస్ట్ రేట్ అనేది 36% ఇంట్రెస్ట్ రేట్ అయితే ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీ మనకు 748 రూపీస్ అయితే మనం పే చేయాల్సి ఉంటుంది. ఇందులో మనం 25,000కి లోన్కి అప్లై చేసుకున్నట్లయితే మన అకౌంట్లోకి 24,252 రూపీస్ అయితే మన బ్యాంక్ అకౌంట్లో అయితే క్రెడిట్ కావడం జరుగుతుంది. తర్వాత మనకు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఏంటి అని కనిపిస్తుంటుంది. తర్వాత ఇక్కడ మీకు మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే చూపిస్తుంటాయి. మీకు ఏ బ్యాంక్ అకౌంట్ అమౌంట్ పడాలని చూపిస్తుంటుంది. ఒకవేళ మీరు ఆ బ్యాంకులోనే మీరు పడాలనుకున్నట్లయితే కన్ఫర్మ్ ఆ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన ఇక్కడ కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేసిన తర్వాత మనకి ఎవ్రీ మంత్ ఈఎంఐ అనేది మన బ్యాంక్ అకౌంట్ ఆటోమేటిక్గా డిడక్ట్ అయ్యేదానికి న్యాచ్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. డెబిట్ కార్డు నెట్ బ్యాంకింగ్ అయితే అడుగుతుంటుంది. మీరు డెబిట్ కార్డు ఉంటే డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ అయితే నెట్ బ్యాంకింగ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఆ డీటెయిల్స్ అన్ని ఫిల్అప్ చేసిన తర్వాత బ్యాంక్ అకౌంట్ లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత మీకు న్యాచ్ అనేది కంప్లీట్ అయితే కావడం జరుగుతుంది. న్యాచ్ ప్రాసెస్ కంప్లీట్ అయినట్లయితే మీకు ఎవ్రీ మంత్ ఈఎంఐ అయితే ఏదైతే ఉంటుందో ఆ ఈఎంఐ అనేది మీ బ్యాంక్ అకౌంట్ అయితే ఆటోమేటిక్గా డిడక్ట్ అయితే కావడం జరుగుతుంది. ఇలా మనకు న్యాచ్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మనం ఎంత లోన్కి అప్లై చేసుకున్నామో లోన్ పర్పస్ ఏంటి అని సెలెక్ట్ చేసుకోమంటుంది. తర్వాత మనకి ఈఎంఐ టెన్యూర్స్ అనేది సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. మీకు 12 మంత్స్ కావాలా లేకపోతే 9 మంత్స్ కావాలని అడుగుతుంది. ఒకవేళ మీరు 12 మంత్స్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ 2,448 రూపీస్ అయితే మనం ఈఎంఐ అనేది పే చేయాల్సి ఉంటుంది. 9 మంత్స్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే 3,143 రూపీస్ అనేది మనం మంత్లీ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇక మీకు ఎన్ని మంత్స్ ఈఎంఐ పే చేయాలనుకుంటున్నారో అన్ని మంత్స్ అనేది మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేసుకోమని అడుగుతుంది. మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఐ అగ్రీ టర్మ్స్ అండ్ కండిషన్స్లో బాక్స్ టిక్ చేసి కంటిన్యూ కనిపిస్తుంది. కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత టీవీఎస్ క్రెడిట్ అనేసి కంగ్రాచులేషన్స్ అనేది మీకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఎంత అమౌంట్కి అయితే మనం అప్లై చేసుకుంటున్నామో అంత అమౌంట్లో మనకు నేను 25,000కి అప్లై చేస్తే అక్కడ 24,250 రూపీస్ అనేది 30 మినిట్స్లో మన బ్యాంక్ అకౌంట్లో పడుతుంది అనేసి మనకి క్లియర్గా అయితే రావడం జరిగింది. ఇందులో మీరు లోన్కి అప్లై చేసుకున్నట్లయితే మాక్సిమం మీకు 30 మినిట్స్ నుంచి 1 అవర్ 2 అవర్స్ లోపల మీకు మీ బ్యాంక్ అకౌంట్లో లోన్ అమౌంట్ అయితే క్రెడిట్ అయితే కావడం జరుగుతుంది. ఈ విధంగా మీరు టీవీఎస్ క్రెడిట్ యాప్లో పర్సనల్ లోన్కి ఈజీగా అయితే అప్లై చేసుకోవచ్చు. 5 మినిట్స్లో మనకు లోన్ అనేది మన బ్యాంక్ అకౌంట్లో పడడం జరుగుతుంది. తర్వాత మీరు ఎన్ని మంత్స్ అయితే ఈఎంఐ సెలెక్ట్ చేసుకున్నారో అన్ని మంత్స్ మీకు ఈఎంఐ అనేది ఎవ్రీ మంత్ మీకు మీ బ్యాంక్ అకౌంట్లో ఏదైతే మీరు బ్యాంక్ అకౌంట్ ఇచ్చారో ఆ బ్యాంక్ అకౌంట్లో డిడక్ట్ అయితే కావడం జరుగుతుంది. మీకు ఇంట్రెస్ట్ రేట్తో మొత్తం కలిపి మీరు 29,000 వరకు మరి అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇందులో ప్రాసెసింగ్ ఫీ, జీఎస్టీ అనేది ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి కూడా ఈ పర్సనల్ లోన్ యాప్స్ ఏ దాంట్లో అయినా సరే మీకు కొంచెం ఎక్కువగానే ఉంటాయి. ఎవరైతే నీడ్ ఉంటుందో వాళ్ళు మాత్రం ఈ లోన్కి అయితే అప్లై చేసుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం. అంతవరకు సెలవు. జై హింద్.